కాకినాడ జిల్లా అన్నవరం వన్ రిసార్ట్స్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా భారీ విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వ పనితీరుపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాల్లో ముందంజలో ఉందని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి, త్రాగునీటి సదుపాయాల మెరుగుదల, విద్య మరియు వైద్య రంగాల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అలాగే రైతుల సంక్షేమం కోసం సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయానికి అవసరమైన మౌలిక వసతుల కల్పన, యువతకు ఉపాధి అవకాశాల పెంపు, మహిళా సాధికారత కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. పారిశ్రామిక రంగంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు. 31,79,00,000తో మనం రోడ్లు ఇచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా పల్లె పండుగ 2.0లో 34,79,00,000 సీసీ రోడ్లు అయితేనే, బీటీ రోడ్లు అయితేనే, వీటిలన్నింటినీ మనం వేయించుకోవడం జరిగింది. ఇంకా కూడా శాంక్షన్స్ వచ్చి ఉన్నాయి, అవి కూడా త్వరలోనే పూర్తి చేయడం జరుగుతుంది. ఇంకా మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి తల్లికి వందనం అయితే 32,240 మంది తల్లులకి వారి అకౌంట్లో తల్లికి వందనం డబ్బులు వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది. స్త్రీ శక్తి పథకానికి ఇప్పటికే మన నియోజకవర్గంలో 50,065 మంది శ్రీమూర్తులు ఈ పథకాన్ని ఇప్పటికే ఉపయోగించుకుని, అంటే ఎంతకాలం అయింది, 1 సంవత్సర కాలం కూడా పూర్తి అవ్వలేదు ఈ పథకం ప్రారంభించి. ఈ సమయంలో అంతమంది స్త్రీమూర్తులు ఈ పథకాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. దివ్యాంగ శక్తి 16,517 మంది వికలాంగులు, అంటే వారు ఈ పథకాన్ని, వారికి సంబంధించిన అన్ని పథకాలని వారు ఈ లబ్ధి చెందే. ఇకపోతే ముఖ్యంగా మన స్త్రీమూర్తులు ఇందాక దీపం 2 పథకం గురించి ఒక సోదరి మాట్లాడడం జరిగింది. కట్టెపొయ్యల దగ్గర ఆ పొగలో మండుతూ వారి ఆరోగ్యానికి ప్రమాదం తెచ్చుకోకూడదు. స్త్రీమూర్తులు అందరూ కూడా, తల్లులందరూ కూడా హ్యాపీగా ఉండాలని మన నాయకులు ఏర్పాటు చేసిన ఈ పథకాన్ని, దీపం 2 పథకాన్ని దాదాపు మన నియోజకవర్గంలో 2,24,901 మంది మహిళా మూర్తులకి ఈ పథకం కింద వారి అకౌంట్లో కూడా డబ్బులు పడడం జరిగింది. ఇకపోతే అన్నా క్యాంటీన్, ఏదైతే పేదవాడికి 5 రూపాయలకి భోజన సదుపాయం గడిచిన 5 సంవత్సరాల్లో ఎంత మన రాష్ట్ర పరిస్థితిని ఎంత దుర్భర పరిస్థితిలో తీసుకొచ్చారంటే, అన్నా క్యాంటీన్ అంటే వారికి పేరు వచ్చేస్తుంది, తెలుగుదేశం పార్టీ వారు పెట్టింది కదా అని దాన్ని పేదవాడి కడుపు మీద కొట్టి దాన్ని మూసివేయడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్నా క్యాంటీన్ తెరిచి పేదవాడికి 5 రూపాయలకే భోజనం లభించాలనే ఉద్దేశంతో దాన్ని ఏర్పాటు చేశారు. మన నియోజకవర్గంలో ఏలేశ్వరం నగర పంచాయతీలో అన్నా క్యాంటీన్ ఉండడం జరిగింది. దీనికి సంబంధించి ఈ 2 సంవత్సరాల కాలంలో 2,15,356 మంది ఈ భోజన సదుపాయాన్ని ఉపయోగించి అన్నా క్యాంటీన్లో మార్నింగ్ అల్పాహారం అయితేనే, మధ్యాహ్నం భోజనం అయితే దీన్ని ఉపయోగించుకోవడం జరిగింది. అన్నదాత సుఖీభవ